ఫోర్ సైజ్ టీవీ జూమ్ లింక్లో. ప్రస్తుతం నా ఒకసారి తిరుపతి గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతి గారు, ఈరోజు జరిగిన ఎన్కౌంటర్తో 181 మంది చనిపోయినట్టుగా మనకు వార్తలు అందాయి. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించిన గతంలో జరిగిన ఎన్కౌంటర్లపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? అంటే ఈరోజు తెల్లవారు గట్ల అంటే రాత్రి 10 గంటల తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అదే కదండి? ఎస్ సార్. అంటే దీని పూర్తిగా ఈ సంవత్సరాన్ని మొత్తం జరిగిన దాంట్లో విశ్లేషించాడు సార్. నిజంగా బస్తరు ప్రాంతంలో, మధ్య భారతదేశంలో, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అంటే దండకారణ్య ప్రాంతం లోపల నక్సలైట్స్ ఉద్యమము నడుస్తూ ఉండటము, దాన్ని ఎదుర్కొనేటువంటి పేరు మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రకరకాల టార్గెట్స్ పెట్టుకుంటూ చిట్ట చివరిగా ఆపరేషన్ కగార్ పేరు మీద ఇది ఒక అంతిమ యుద్ధము, ఇది 2026 మార్చి నాటికి ఇది వీళ్ళందరినీ అంతమొందించి తుడిచిపెట్టేస్తాము అనేటువంటి లక్ష్యం పెట్టుకొని పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో ఒక గత 6 నెలలుగా విచ్చలవిడిగా అంతు లేకుండా ఏకపక్షంగా దాడులు జరిపి, కాల్పులు జరిపి అందరినీ, చాలా మందిని, 20 మందిని, 30 మందిని, 32 మందిని అలా చంపటం అనేటువంటిది వార్తలు మనం చూస్తున్నాం. నిజానికి నక్సలైట్లు లేదా మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు కేవలము తుపాకులు పట్టుకొని అర్ధరహితంగా హింస చేయటానికి అడవుల్లోకి వెళ్ళలేదు. మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ప్రధానంగా రాజకీయ ఉద్యమము. దాంట్లో సాయుధ ప్రతిఘటన లేదా వారి సాయుధ చర్యలు అనేటువంటిది అంతర్భాగం కావచ్చు, కానీ అది కేవలము తుపాకులు పట్టుకొని మాత్రమే తిరిగేటువంటి మనుషులు కాదు. వాళ్ళ వెనుక రాజకీయాలు ఉన్నాయి, ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి, ఇవన్నీ ఉంది. అంటే మావోయిస్టులతోని ప్రభుత్వాలు డీల్ చేసేటప్పుడు మావోయిస్టుల లక్ష్యాన్ని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళకు రాజ్యం చెప్పరు ప్రభుత్వం, కానీ వాళ్ళతోని డీల్ చేసేటప్పుడు అందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి రాజకీయ కోణం ఉంటుంది, రెండవది ఈ శాంతి భద్రతలకు సంబంధించిన కోణం ఉంటుంది. రాజకీయ కోణాన్ని తప్పకుండా రాజకీయ విధానాల ద్వారానే ప్రభుత్వాలు ఎదుర్కోవాలి. అంటే వాళ్ళు ఏ సమస్యలు అయితే ముందు పెడుతున్నారో, ఏ సమస్యలు ప్రజలను సాయుధ ఉద్యమాల వైపు వెళ్ళేటట్టుగా చేస్తున్నాయో అవన్నీ గమనించి ప్రభుత్వాలు వాళ్ళు అటువంటి పరిస్థితి రాకుండా సాయుధ ఉద్యమాలు, జీవన్మరణ పోరాటాలు ప్రజలు వైపు ప్రజలు మళ్ళకుండా తీసుకునేటువంటి ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, సంక్షేమ పరమైనటువంటి రాజకీయ విధానాలను ప్రభుత్వాలు రూపొందించుకోవాలి. అది మొదటిది. కానీ అవేవి వాస్తవానికి కూడా పెద్దగా దాదాపుగా ఏమి చెయ్యరు వాళ్ళు. కేవలము ఈ రాజకీయ ఉద్యమాలలో, మావోయిస్టులలో ఉన్నటువంటి సాయుధ కోణాన్ని లేదా శాంతి భద్రతల కోణాన్ని మాత్రమే హైలైట్ చేసి మేము వాళ్ళను అంతమొందిస్తాం, వాళ్ళను సహించము అని చెప్తుంటారు. అయితే ఈ అంతమొందించటము, సహించకపోవటము అనేటువంటిది పద్ధతిలో కూడా ప్రభుత్వాలు రాజ్యాంగానికి బద్దులై పనిచేయాలి. ప్రభుత్వాల్లో ఉండేటువంటి సాయుధ బలగాలకి, పోలీసులకు కానీ, సిఆర్పిఎఫ్కు కానీ ఎవరికైనా ఆయుధాలు ఇచ్చింది ఆత్మరక్షణ కోసమే. పోలీసుల చేతిలో లేదా మిలిటరీ చేతిలో ఆయుధాలు ఉన్నది వెళ్ళి చంపమని కాదు, ప్రజలను వెళ్ళి చంపటం కోసం ఆయుధాలు రాజ్యాంగం ఇవ్వదు. అవసరమైన సందర్భాలలో సాయుధ వ్యక్తులతోని డీల్ చేసేటప్పుడు ఆత్మరక్షణ కోసం మాత్రమే ఇవి వాడుకోవాలి. కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక 30 మంది 40 మంది ఒక దగ్గర ఉన్నారు అని తెలిసి అక్కడికి ఒక 1000 మంది, 1500 మంది, 2000 మంది ఆధునిక ఆయుధాలు వేసుకొని వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టి అక్కడ పిట్టలను కాల్చినట్టుగా, ఒక పులిని వేటాడడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి వాళ్ళను చంపేసి వస్తున్నాయి. ఇదేం ఆత్మరక్షణ ఉంది దీంట్లో? ఇది ఏకపక్షంగా వెళ్ళి కాల్పులు జరిపి చంపటం. నిజానికి ఇది ఎన్కౌంటర్ కూడా కాదు, ఇది ఒక యుద్ధం లాంటిది. ఇది ఏకపక్ష యుద్ధం లాంటిది. ఎన్కౌంటర్ అంటే 10 మందో 20 మందో 30 మందో పోలీసులు పెట్రోలింగ్ లో భాగంగా వెళ్తా ఉంటే వాళ్ళకి తారసపడితే అది యాదృచ్ఛికంగా జరిగేటువంటి వ్యవహారం. 1000-2000 మంది సాయుధ మూకలు వెళ్ళి చేసేటువంటిది ఒక దేశం మీదకి కూడా ఈ కాలంలో 1000-2000 మంది బలగాలు వెళ్తలేరు.
సరిహద్దులలో కూడా 1000, 2000, 3000 మంది ఒక గుంపుగా వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి దాడులు చేస్తలేరు. కానీ ఈ రోజు ఆదివాసుల మీద, నక్సలైట్ల మీద అంత సంఖ్యలో వెళ్ళి చేయటం అనంటే అది ఎదురుకాల్పులు కాదు, కేవలం వెళ్ళి వాళ్ళను చంపేసి రావటమే జరుగుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం, చాలా అన్యాయము. ఇది జాఫ్నాలో ఎల్టీటీని తుడిచిపెట్టిన పద్ధతిలో పాలస్తీనాలో గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు ఏమాత్రం తీసిపోదు. ఇది చాలా అనాగరికము. ఇటువంటిది చూడాల్సి రావటం నిజంగా కూడా బాధాకరంగా ఉంది. రైట్ తిరుపతి గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా ఒకసారి మనం మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం.